ఈ ఈ ముసలాయనని తీసుకొని వచ్చి రిటైర్డ్ అయిన తర్వాత 13 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చిండు ఆ ఫామ్ హౌస్లో పడుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్. రిటైర్డ్ అయినటువంటి వాళ్ళతో ఏం అవసరమో రాష్ట్ర ప్రభుత్వాలకే తెలియాలి. ఎందుకు ఈయనని తీసుకొని వచ్చి ఓ 200 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులను కూడబెట్టుకో, మంది సొమ్ముల కాడ మంగళారతులు పట్టు, మరదా మా తాతదా మా అయ్యదా ఈ సొమ్మంతా ప్రజలే కదా కష్టపడ్డది, వాళ్ళ సొమ్ము దోచుకో అని చెప్పేసి ఈ ముసలోనికి బాధ్యతలు అప్పగిస్తే ఈఎన్సీగా పనిచేస్తూ 200 కోట్ల రూపాయలు ఒక్కరోజు లెక్కిస్తేనే 200 కోట్ల రూపాయల పైన సంపాదించినట. కట్టకపోతారా ఈ పైసలన్నీ? మంది సొమ్ములన్నీ తిని దొంగలంతా చేరి మొత్తం రాష్ట్రాన్ని ఆగం చేసి 6-7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆగం చేసి అగమ్య గోచరంగా తయారు చేసిన దుర్మార్గులు. ఒక్కరి దగ్గర ఇప్పుడు మొన్న అది శ్రీధర్ అనుకుంటా, శ్రీధరో మొన్న ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో తవ్వుతా ఉంటే గుట్టల కొద్ది పైసలు వెళ్తా ఉన్నాయి. ఏసీబీ అధికారులు దాడులు చేస్తూ ఉంటే చిన్న చిత్కనే ఇది 1-2 చోట్ల అవుతా ఉన్నాయి. కానీ దీంట్లో ఉన్నటువంటి చిన్న కాంట్రాక్ట్ పనిచేసినప్పుడు కూడా 100 కోట్ల రూపాయలు దోసింది. 40-42 కోట్ల రూపాయలతోటి 42,000 కోట్ల రూపాయలతో అయిపోయేటువంటి ప్రాజెక్ట్ని 1,00,000 పైన కోట్ల రూపాయలను తీసుకొని వచ్చి ఈ అంతా ఎక్కడి నుంచి ఎందుకు పెంచాలనుకుంటారు? ఇందుకే వీళ్ళు దోసుకోవడానికి అన్నట్టు. మురళీధర్ రావు ఇంట్లో సోదాలు నిర్వహిస్తూ ఉంటే మూటలు పైసలు వెళ్తూ ఉన్నాయి. అంతేకాకుండా వాళ్ళు కొన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి కాగితాలు ఏవైతే ఉంటాయో అవన్నీ బయటపడతా ఉన్నాయి. మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు ఆస్తులు 150 కోట్లకు పైనే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు చేసిన ఏసీబీ. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన మురళీధర్ రావు హైదరాబాద్, సైబరాబాద్ సహా 12 చోట్ల ఏసీబీ సోదాలు, విల్లాలు, ఫ్లాట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, మోకిలాలో అంటే ఇది వన్ ఆఫ్ ది రిచెస్ట్ ప్లేస్. ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి శివార్లో ఉన్నటువంటి మోకిలాలో 6,500 గజాలంటే దరిదాపుగా ఎకరున్నర భూమి, ఇల్లు జాగా ఎకరున్నర భూమి ఉన్నదట. 6,500 చదరపు గజాల స్థలం. కరీంనగర్లో కమర్షియల్ బిల్డింగ్ సహా కళ్ళు చెదిరే ఆస్తుల గుర్తింపు. ఏది తెలంగాణ ప్రజల రక్తాన్ని తాగినటువంటి దుర్మార్గులకు ఎట్లా అరుగుతుంది నాయన ఈ పైసలన్నీ తింటే? ఒక్కసారి కాకపోతే ఇది ఈ రక్తపు కూడు తింటా ఉన్నామన్నటువంటి కనీసం సిగ్గు కూడా ఉండదా వీళ్ళకి? జీతమేం ఈ దుర్మార్గులను తీసుకుని వచ్చి ఇటువంటి ఏది ఇలా కూకోబెట్టి కాళేశ్వరంలో మొత్తం భాగం చేసిండు. ఇప్పుడు ఫామ్ హౌస్లో పడుకున్నటువంటి కేసీఆర్ మరి నాకేం సంబంధం లేదని చెప్పేసి మళ్ళీ ఈ బీఆర్ఎస్ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఒరుతారా అంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైనటువంటి ప్రాజెక్టు, అద్దాల మేడ, అది 1 కోటి ఎకరాలకు నీళ్ళు అందించినామని చెప్పేసి 1 కోటి ఎకరాలకు నీళ్ళు అందించి కోట్ల రూపాయలు దోసుకుపోవడానికి వచ్చి దుర్మార్గులారా మీరంతా. ఇది చూడిగో విల్లాలు, ఫ్లాట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, కళ్ళు చెదిరిపోయేటువంటి కార్లు, ఎకరాలకు ఉన్నటువంటి బిల్డింగులు. మీ తాత సొమ్మా ఇదే మన తెలంగాణ ఆస్తి అంతా. కళ్ళు చెదిరే ఆస్తుల గుర్తింపు. వరంగల్లో 11 ఎకరాల వ్యవసాయ భూముల డాక్యుమెంట్లు నేడు కూడా కొనసాగుతున్న తనిఖీలు. ఏం చేయాలి ఈ సొంటోని? బహిరంగంగా అదే కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి పిల్లర్లు ఏవైతే ఉన్నాయో ఆ పిల్లర్ల కాడ బహిరంగంగా వీళ్ళను ఏం చేసినా కానీ తప్పలేదు. వీళ్ళను ఏం చేయాలి చెప్పుడు? ఇక వీళ్ళను కోట్ల రూపాయలు ఇంకా బ్యాంకునికి మనం ఈ 150 కోట్లు కదా, దరిదాపుగా ఓ 1,100 రూపాయలు అప్పు ఉండని ఆ బ్యాంకునికి తలుపులు ఊడబిక్కొని పోతారు. అట్లాంటిది 150 కోట్లు. వీళ్ళని ఏం చేసినా పాపం లేదు. వీళ్ళని 150 ఒక్కరోజు ఎంకలాడితే 150 కోట్లు. కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయన్ను మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. మురళీధర్ రావుతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. తెల్లవారుజామున నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 5లోని లోటస్ రోల్డాలో గల మురళీధర్ రావు నివాసం, కొండాపూర్లోని వాసెల్లా మిడోస్ విల్లా, కరీంనగర్, జహీరాబాద్, కరీంనగర్లో ఆయన సోదరుడు రామ్మోహన్ రావు, బంధువులు రవీందర్ రావు ఇల్లు సహా మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు. వాళ్ళ చుట్టపులను మొత్తం తీసుకొచ్చిండు దొంగ. ఏది రావులను వీళ్ళను ఎలవలను అంతా తీసుకొని వచ్చి వీళ్ళు పెట్టించిండు రిటైర్డ్ అయిన వాళ్ళు. ఇక ఆయన ఏం చేస్తాడు? ఇక తమ్ముడు, బామ్మర్ది, బావ, సడ్డకుని కొడుకు, పిన్ని కొడుకు వీళ్ళందరిని తీసుకొచ్చి మొత్తం వాళ్ళ బినామీ పేర్ల మీద మొత్తం ఆస్తులన్నీ కూడబెట్టిండు. ఇది ఏసీబీ అధికారులు దొరకబట్టి బంధువుల ఇళ్లతో పాటు మొత్తం 12 చోట్ల ఒకటేసారి దాడికి చేపట్టిందట. హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్, కోదాడ, కరీంనగర్లో విల్లాలు, అపార్ట్మెంట్లో ఫ్లాట్లు, ఓపెన్ ఫ్లాట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు,
వరంగల్లో 11 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. బెంజ్ కారుతో పాటు మరో 2 లగ్జరీ కార్లు సీజ్ చేశారు. బంజారాహిల్స్ లోని మురళీధర్ రావు నివాసంలో పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను గుర్తించారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దాదాపు 150 కోట్లకు పైగా ఉంటుందని ఏసీపీ అధికారులు అంచనా వేస్తున్నారట. మురళీధర్ రావును వైద్య పరీక్షల అనంతరం ఇక వైద్య పరీక్షలు ఎందుకు, ఇక బీపీ షుగర్ గిట్లా చూసి వచ్చింది ఏంది ముసలోనికి, వైద్య పరీక్షల కోసం తీసుకొని వెళ్ళట. సరే ఏదైనా కానీ ఇక వాళ్ళకున్న ఫార్మాలిటీ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వైద్య పరీక్షల అనంతరం ఏసీపీ స్పెషల్ కోర్టులో హాజరుపరిచి చెంచల్గూడ జైలుకు రిమాండ్కు తరలించారు. కాగా బుధవారం కూడా సోదాలు ఇప్పుడు అయ్యో రామ అని చెప్పేసి ఇంటి దగ్గర ఉండి దేవుని పేరును తలుచుకుంటూ కాలం వెళ్ళదీయాల్సినటువంటి ఈ 80-90 సంవత్సరాలు ఉన్నటువంటి ముసలాయన ఎవరైతే ఉన్నారో ఇక ఇప్పుడు పోయి అక్కడ ఆ చెంచల్గూడ జైలులో ఊసలు లెక్క పెట్టాలి. ఈ 200 కోట్ల రూపాయలు 500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఇది దేనికోసం నువ్వు సంపాదించి జైలుకు వెళ్ళేసి అక్కడ ఊసలు లెక్క పెట్టుకుంటా వాళ్ళు పెట్టేటువంటి చిప్పకూడు తినుకుంటుండు దీనికోసమా? ఇగో పదవి విరమణ తర్వాత కూడా 13 ఏళ్ళు ఆ శాఖలోనే. ఇంకా ఏమని చెప్పాలిగా, ఆ శాఖ అది భారీ తిమింగలం, అది మామూలు తిమింగలం కాదు, అది భారీ తిమింగలం. 13 ఏళ్ళు పదవి విరమణ అయిన తర్వాత 13 ఏళ్ళు ఉన్నాడట. గత ప్రభుత్వ హయాంలో తలపెట్టిన కాళేశ్వరం సహా భారీ నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించిన సబ్ కాంట్రాక్టుల్లో ఈఎన్సీ మురళీధర్ రావు అక్రమాలకు పాల్పడినట్లు ఏసీపీకి ఫిర్యాదులు అందాయి. సబ్ కాంట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే మురళీధర్ రావు అక్రమాస్తులపై ఏసీపీ ఫోకస్ పెట్టింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఉమ్మడి ఏపీలోనే ఉద్యోగ విరమణ పొందిన మురళీధర్ రావుకు ఆ తర్వాత కూడా ఇరిగేషన్ శాఖలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఇలా రిటైర్డ్ అయిన తర్వాత కూడా మురళీధర్ రావు 13 ఏళ్ల పాటు విధులు నిర్వహించాడు. అంటే కేవలం ఒక్కడు దోసుకున్నది కాదు ఇది. ఇంకా ఈయనను తవ్వుతే ఇంకా అసలైనటువంటి వాళ్ళు బయటకు వస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన పనిచేస్తా ఉన్నాడు ఆ డిపార్ట్మెంట్లో. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఎవరికైనా రిటైర్డ్ అయిన తర్వాత ఉపాధ్యాయులకు వీళ్ళకో మంచి ఉపాధ్యాయులు తెల్లారితే కథ ఒక శాలువ గప్తాలు మేడలో ఒక దండేసి ఇంటికి పంపుతా ఉన్నారు. మరి ఇటువంటి దొంగలకు మరి ఎందుకు పెంచి పోషిస్తున్నాయో రాష్ట్ర సర్కారులు అర్థమవుతలేవు. అంటే నీకింత నాకింత అన్నటువంటి తిరుగ తయారైపోయింది. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పెంచి పోషించింది. ఇక దోసుకోపో తెలంగాణ ప్రజల సొమ్ముని రక్తం దాగుపో అని ప్రజల మీదకి పంపించింది. ఇంకా వీడికి వచ్చినాక ఎంక్వైరీ చేసి దొంగ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే గుర్తించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దొంగను తీసేసింది. ఫస్ట్ ఈ దొంగ కాళేశ్వరం ప్రాజెక్టులో అసలైనటువంటి తిమింగలం ఈ దొంగే. ఈ దొంగే సంతకాలు పెడితేనే అందరికి వచ్చేది పైసలు, చిన్న కాంట్రాక్టర్లు సైతం. సో అది ఇక్కడ వచ్చినటువంటి ప్రభుత్వం మురళీధర్ రావుని తొలగించింది. కానీ 10 సంవత్సరాలు పెంచి పోషించుడు. సబ్ కాంట్రాక్టర్ నుంచి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే మురళీధర్ రావు అక్రమాస్తులపై ఏసీపీ ఫోకస్ పెట్టింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఉమ్మడి ఏపీలోనే ఉద్యోగ విరమణ పొంది 13 ఏళ్ల పాటు కూడా విధులు నిర్వహించిందట. 13 ఏళ్ల పాటు ఎక్కడెక్కడ హైదరాబాదు, కరీంనగర్, జహీరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ హోదాల్లో పనిచేసిందట. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్ళు విధుల్లో కొనసాగాడు. కొన్నేళ్ళు ఉండి కొన్ని రోజులు ఉన్నాడు. ఉన్న తర్వాత ఈ అసలైనటువంటి ఈ భాగవతం బయటకు వచ్చిన తర్వాత ఆయన తొలగించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఆ ముగ్గురే కీలకం. ఎవరెవరు? మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక వచ్చిన తర్వాత మురళీధర్ రావును కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింది. ఇక ఈ క్రమంలోనే విజిలెన్స్ నివేదికలో వెల్లడించిన 17 మంది ఇంజనీర్లపై ఏసీబీ నజరు పెట్టింది. కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరిరామ్ను మే నెలలో, ఈ నూనె శ్రీధర్ను జూన్ 11న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ ఇద్దరు కూడా మాజీ ఈఎన్సీ హరిరామ్ అలాగే శ్రీధర్ వీళ్ళిద్దరు మొన్న పట్టుకున్నారు కదా. వీళ్ళ దగ్గర నుంచి కూడా 100 కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారం బయటపడింది. వీరి ఆస్తులు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం 100 కోట్లకు పైన ఉన్నట్లు గుర్తించింది. ఈ క్రమంలోనే మురళీధర్ రావు నివాసం, ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నది. మురళీధర్ రావు ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ గా చేరిన నాటి నుంచి పదవి విరమణ చేసే నాటి వరకు ఆయన జీతభత్యాలు, ఖర్చులు, ఇతర ఆదాయ వనరులతో సహా ప్రస్తుత ఆస్తుల లెక్కలు తీస్తున్నది. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, బ్యాంకు డిపాజిట్లు, బంగారం సహా చరాస్తుల వివరాల ఆధారంగా అక్రమాస్తులకు సంబంధించినటువంటి లెక్క స్పష్టంగా తేల్చనున్నది ఏసీపీ అనేది. ఇక
ఏది ఈ సారు ఉద్యోగంలోకి ఎక్కిన కానించి రిటైర్మెంట్ అయ్యేంత వరకు ఏ విధంగా సంపాదించుండు, ఎక్కడెక్కడ ఆయన వచ్చినటువంటి జీతం ఎంత, ఆయన సంపాదించుకున్నటువంటి స్థిరాస్తులు ఏంది, వాళ్ళ తాత తండ్రులు వాళ్ళ నాయన అమ్మలు సంపాదించినటువంటి ఆస్తులు ఎంత, అది పెరిగినాయా తగ్గినాయా అన్నటువంటి దానిపైన ఇప్పుడు ఏసీపీ ఫోకస్ పెట్టింది. వీళ్ళని ఏం చేసినా తప్పలేదు, వీళ్ళని దొంగలంతా. ఇంకా ఇది మురళీధర్ రావుకు సంబంధించినటువంటి ఆస్తులు, ఏసీపీకి నిన్న చిక్కినటువంటి పైసలు, బంగారం, కార్ల వ్యవహారాలకు సంబంధించినటువంటి దానిపైన నిన్న సోదాలు నిర్వహించారు. ఇలా కూడా మరోసారి సోదాలు నిర్వహించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇంకా అయిపోలేదు సార్ భాగవతం, ఇంకా అయిపోలేదు.